వైసీపీ కాపు నాయకుల్లో చాలా గందరగోళానికైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మాట్లాడినందుకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసుకున్నారు చాలామంది కాపు నాయకులు. వాళ్ళ పేర్లు గూడా చాలా మందికి తెలుసు. అంబటి రాంబాబు గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, పెద్దినాని గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, రాజకీయంగా ఆయన ఎదగకుండా చేయాలనే ప్రయత్నం చూసి, చాలామంది కాపుల్లో నిజంగా చైతన్యం తీసుకొచ్చింది ఈ నాయకులు తిట్టడం వల్లే అనుకోవచ్చు. ఎందుకంటే, వాళ్ళు అలా చేయకపోతే గనక పవన్ కళ్యాణ్ గారి విలువ తెలిసేది కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు బయటికి కనిపించేయి కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా పని చేయగలుగుతున్నారు అంటే, చాలా అద్భుతమైనటువంటి పురోగతికి అటు ప్రజలకి పరిచయం చేస్తున్నారంటే, అది కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక నిజాయితీగా వచ్చి పని చేస్తే ఎంత అద్భుతాలు సృష్టిస్తాడో ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. ఇకపోతే ఇంత అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పదవులివ్వాలన్నా, లేదంటే ఏది చేయాలన్నా, ఏదన్నా కాంట్రాక్ట్ కావాలన్నా, వాళ్ళ పనులు చేపించుకోవాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ఆయన్ని ప్రసన్నం చేసుకునే పని చేయాలి. సో, అప్పటికి వీళ్ళందరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని, అలాగే అటు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని వ్యక్తిగతంగానే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పాలిసీస్ మీద గాని, విషయాల మీద గాని, ఏదైతే శాఖలకు సంబంధించి గాని వాళ్ళెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది లేదు కానీ, ఒక్క ఓన్లీ టార్గెట్‌గా అటు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే చూసాం. దీనికి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బలంగా బుద్ధి చెప్పారు. ఒక్కొక్కళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టుగా, ఒక చెప్పుతో సమాధానం చెప్పినట్టుగా చెప్పారు. అంతేగాకుండా రాజకీయ భవిష్యత్తే దూరమైపోయిందన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళకి చాలామంది రాజీనామా చేసి కొంతమంది రాజకీయాలకు దూరం వెళ్ళిపోయారు. కొంతమంది జనసేన పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని జనసేన పార్టీ వైపు చూసారు. ఇంకొంతమంది ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అయోమయానికి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే మాకేదో ఇంకా ఇస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభద్రతా భావంలోనే బతుకుతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది నాయకులు ఇప్పుడుకి ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, చాలామంది అటు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులకి లోకల్ ఉన్నటువంటి కేడర్ కూడా సహకరించట్లేదంట. వాళ్ళకి బలంగా నిలబడినటువంటి కాపులే వాళ్ళ సొంత సామాజిక వర్గ ఎవరైతే నాయకులు కావచ్చు, కేడర్ ఉంటారో వాళ్ళెవరో కూడా మేము సపోర్ట్ చెయ్యము. మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని ఇంత అద్భుతమైనటువంటి మంచి పనులు చేస్తున్నా కూడా, ప్రపంచమంతా మెచ్చుకుంటున్నా కూడా, వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్నా కూడా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, మేము మీ దగ్గర ఉండము అని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నారట. ఉన్న వాళ్ళు కూడా అటు మీకైతే సపోర్ట్ చెయ్యము అని చెప్పట్లేదంట గానీ, చేస్తాము అని చెప్పకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పనులున్నాయి సార్, ఆ పనులున్నాయి సార్, ఈ పనులున్నాయి సార్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇదంతా గ్రహించినటువంటి చాలామంది వ్యక్తులు మనకి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉంటే భవిష్యత్తే లేదు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి బడా బడా నాయకులే ఆ పార్టీలో కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి గావచ్చు, విజయసాయిరెడ్డి అయితే రాజకీయాల నుంచే బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సొంత తల్లికి, చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తికి ఇంక మనకే న్యాయం చేస్తాడు, మీకేం న్యాయం చేస్తాడు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం చూసాం. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇప్పుడు ఏ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతారో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ చేసినటువంటి అక్రమాలు. సో, డెఫినిట్‌గా ఒక భారీ చేంజ్ అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీయే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా జనసేన పార్టీలో వస్తారని చెప్పి చాలా ఊహాగానాలైతే వినిపించాయి. దీని మీద చాలా బలమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కేడర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్లేనరీ ఏదైతే పిఠాపురంలో జరగబోతుందో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఆ 3 రోజుల్లోనే ఆయన చేరిక కూడా ఉండబోతుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎక్కడా కూడా ఎవరు కూడా కాపుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చైతన్యం అయ్యి నిజంగా గతంలో ఎన్నడూ లేనంత విధంగా కూటమికి సపోర్ట్ చేయటం, కూటమి గెలుపులో భాగం పంచుకోవడం, పవన్ కళ్యాణ్ గారికి ఎంత అవునన్నా కాదన్నా కాపులే చాలా బలంగా నిలబడి పనిచేశారు. పెద్దన్న పాత్ర పోషించడంలో చాలా ముందడుగులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి మాటని వాళ్ళు తలకెక్కించుకుని పనిచేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రిజల్ట్ కూడా అదే తరహాలో ఉంది. ఎంతమంది కాపు నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ముద్రగడ లాంటి వ్యక్తులు ఎంతమంది బయటకు వచ్చి నుంచుని
మేము అసలు ఆయన నుంచి ఆయన గెలిస్తే మేము పేరే మార్చేసుకుంటాం అన్నటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎన్నో కోట్ల రూపాయలు, ఎన్నో వేల కోట్ల రూపాయలు ఆ పిఠాపురంలో వేసి కూర్చోబెట్టినా సరే కూడా ఎవరు కూడా ప్రలోభ పడకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. ఆయన లాంటి ఒక బలమైనటువంటి శక్తిని మనం ముందుకు తీసుకొస్తేనే వాళ్ళకి గాని, వాళ్ళ ఆంధ్రప్రదేశ్‌కి గాని మంచి జరుగుతుందని నమ్మి వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోగతికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అదే పునాదిగా మారింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో, డెఫినెట్‌గా ఆంధ్రప్రదేశ్‌కి వైసీపీ నాయకుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది అటు నాకు తెలిసి అంబటి రాంబాబు గారు గాని, మిగతా వాళ్ళైతే పెద్ది నాని గారు గాని, గుడివాడ అమర్నాథ్ గారు గాని ఎటు ఎళ్ళలేని పరిస్థితి. ఉంటే ఆ పార్టీలో ఉండాలి లేదా ఇంట్లో మూసుకొని కూర్చోవాలన్నటువంటి పరిస్థితికి అయిపోయింది. మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సామినేని ఉదయ్ భాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు కావచ్చు, ఆళ్ల నాని గారు కావచ్చు, ఆళ్ల నాని గారు రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎం ఆయన గతంలో కూడా పేరుకే ఉంది తప్ప పాపం ఆయనకేమీ లేదు. అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని న్యూట్రల్‌గా ఉంటూ మేము విమర్శించమన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఎటువంటి పదవులు కానీ, లేదంటే ఇంకొకటి కానీ ఇవ్వకుండా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఉన్నందుకు అలా ఎవరిని ఏమి అననందుకు ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని ఆహ్వానించింది. వాళ్ళని హక్కున చేర్చుకుంది. వాళ్ళు కూడా చాలా బలమైనటువంటి క్యాడర్‌ని బిల్డ్ చేసుకుంటూ జనసేన పార్టీ కోసం పని చేయడానికి చాలా బలంగా పనిచేస్తున్నారు. సామినేని ఉదయభాను గారు కావచ్చు, కిలారి రోసయ్య గారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా బయటకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వైసీపీకి నామరూపాలు లేకుండా ఆహ్, అటు ప్రకాశం జిల్లా మొత్తం చేయాలని చెప్పి ఆయన ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఏదేమైనా సరే వైసీపీ కాపు నాయకులకి ఆంధ్రప్రదేశ్‌లో చోటు లేదు అని చెప్తున్నారు. మరి వైసీపీ నాయకులు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. మరి ఏం జేస్తారు? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకరంగా తయారైపోయింది.